ఇలాగా జగన్ అప్పటిదాకా విమర్శించిన పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా అది మానేసి చంద్రబాబుని వదిలేసి జగన్ని మాత్రం విమర్శించడం బిగిన్ చేసి అంతవరకు చంద్రబాబుని విమర్శించిన ఆయన ఒక్కసారిగా జగన్ విమర్శించి ప్లస్ కుప్పంలో పవన్ కళ్యాణ్ తిరగల, కుప్పం మంగళగిరిలో భీమవరం గాజువాకల్లో వీళ్ళిద్దరు తిరగల. దాంతో జనాలకి ఒక సంకేతం ఇవ్వగలిగింది వైసీపీ, వాళ్ళు ఒకటేనన్నట్టు. దానివల్ల పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చంద్రబాబుని విపరీతంగా ద్వేషించారు. ఒక 4% అన్న పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ రోజున జగన్ కోటేశారు. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఓటర్లు సహజంగా 3-5% ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకి ఆ రోజున మోడీని విపరీతంగా దూషించినటువంటి పరిస్థితి, చంద్రబాబు మీద కసి ఉంది. బీజేపీ ఇండివిజువల్గా పోటీ చేస్తుండడం వల్ల గెలవదన్నటువంటి నమ్మకం. కాబట్టి బాబుని ఓడగొట్టేవాడికి ఓటేయాలన్న కసితో ఈ 2-3% ఓట్లు వెళ్ళి అటు వైసీపీకి పడ్డాయి. వాళ్ళు ఒక 4, వీళ్ళు ఒక 3, 7% ఎక్స్ట్రా పడ్డాయి. అది అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫెచ్చింగ్ అయింది. ఈ ట్రిప్ అందులో ఇప్పటికి కూడా ఆ ద్వేషం ఉంటుంది, 1%, 2%.